హలో అండి. వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. మా అత్తమ్మ వాళ్ళు పండించే పంటలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది కూడా ఒకటండి. ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను కూడా మా అత్తమ్మ వాళ్ళు సాగు చేస్తారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటే కాదు, చేపల పెంపకము పోయిన వీడియోలో చూపించాను కదా! అదే విధంగా చేపల పెంపకము, డ్రాగన్ ఫ్రూట్, నెక్స్ట్ వచ్చేసి వరి, పత్తి, మొక్కజొన్న, నెక్స్ట్ వచ్చేసి పోమోగ్రనేట్ తోట. ఈ 2 డ్రాగన్ ఫ్రూట్ తోట మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా! ఆ ప్లేస్‌లో వచ్చేసి తైవాన్ జామ పండిస్తారండి. ఈ విధంగా మా అత్తమ్మ వాళ్ళు సాగు చేస్తారు. నాకు డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్క యొక్క పూర్తి వివరాలైతే తెలీదండి. అది ఎట్లా పెంచుతారు, దాన్ని ఎట్లా సాగు చేస్తారు అనేది నాకైతే పూర్తి వివరాలైతే తెలీదు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇన్ని పంటలలో కూడా లాభం వచ్చింది డ్రాగన్ ఫ్రూట్‌లోనే అని చెప్పారండి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫస్ట్ సంవత్సరం వచ్చేసి కొంచెము పెట్టుబడికి ఖర్చయినా కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి లాభం వచ్చింది. మిగతా పంటల్లో కంటే కూడా డ్రాగన్ ఫ్రూట్‌లో మాత్రము ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు మాత్రము లాభదాయకమే అని చెప్పారు. మీరు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ ఈ విధంగా పండించే వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ మా ఊళ్ళోనే 2-3 చోట్ల ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చూశానండి. అయితే ఈ 2 డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి కదా, ఆ మధ్యలో ప్లేస్ని ఖాళీగా ఉంచారండి చాలామంది. కానీ మా అత్తమ్మ వాళ్ళైతే ఈ విధంగా తైవాన్ జామ పెట్టారు మధ్యలో. అవి కూడా ఫస్ట్ ఇయర్ అయితే ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చిందంటే జామకాయలు అంత పెద్దగా వచ్చింది. ఇప్పుడు కొంచెం సైజు చిన్నగా అయ్యింది. ఫస్ట్ కాపు అయితే చాలా అంటే చాలా పెద్దగా తియ్యగా ఉన్నాయండి. ఇంకా రాను రాను కాయ సైజు కొంచెం తగ్గింది. వాటికి ఏమిస్తారు పోషకాలు అనేది నాకు సరిగ్గా తెలియదండి. కానీ నేను ఖచ్చితంగా ఇంకొకసారి పూర్తి వివరాలతో అన్నీ తెలుసుకొని మరి వీడియో చేస్తానండి. ఇప్పుడు టైం లేదు. మేము ఇక్కడ ఉండింది వచ్చేసి ఒక 1 వీక్ టైమే అండి. అందుకోసమనే నేను పూర్తిగా వివరాలు తెలుసుకోలేకపోయాను. ఈ విధంగా మా అత్తమ్మ వాళ్ళైతే డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి పెట్టినారు కదా ఇట్లా ప్లాస్టిక్‌వి, అవి డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా కాయలు అయ్యే టైంకో మరి ఎప్పుడో కానీ పురుగులు వస్తాయంటండి. రసం పీల్చే పురుగులు, దోమలు, తర్వాత చీమలు అన్నీ వస్తాయంట. వాటిని ట్రాప్ చేయడం కోసమని ఆ విధంగా వాటిని పెట్టారంట. ఇది వచ్చేసి పోమోగ్రనేట్ తోట అండి. అయితే ఇంకా ఇది కాయలు స్టార్ట్ కాలేదు. ఇది వచ్చేసి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది మొక్కలు పెట్టి చిన్న మొక్కలు పెట్టారు. ఇప్పుడు కొంచెము పూత దశకు వచ్చింది, కానీ ఇంకా కాయలు అయితే కాలేదు. ఇప్పుడిప్పుడే చిన్నగా కాయలు పడుతూ ఉన్నాయండి. ఈ విధంగా నేను 1-2 వీడియోస్లో చెప్పానండి. మేము ఉండేది సిటీ అయినా మేము పెరిగింది పుట్టింది అంతా విలేజ్లోనే. మా అమ్మ వాళ్ళు వచ్చేసి వ్యవసాయమే, మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి వ్యవసాయమే. అయితే వ్యవసాయంకు సంబంధించిన నాలెడ్జ్ అయితే మా ఇద్దరిలోనూ ఉంది, మా ఆయనలోనూ ఉంది, నాలోనూ ఉంది. దాని మీద ఇష్టంతోనే మేము ఇక్కడ బెంగళూరులో మొక్కలను పెంచడం స్టార్ట్ చేశామండి. అయితే ఇక్కడ అంత ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి చిన్నగా పూల మొక్కలు, నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ మొక్కలు అంత మట్టికి వేయగలుగుతాము. పండ్ల మొక్కలు వేయాలంటే పెద్ద పెద్ద టబ్బులు కావాలి, లేదంటే కొంచెము ఖాళీ ఏరియా ఉండాలి. అట్లా ఉంటే మాత్రమే పెంచగలము. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.